హలో అండి. మీరు మీ స్కిన్‌ని మంచి గ్లోయింగ్‌గా, హెల్తీగా, స్పాట్‌లెస్‌గా ఉంచుకోవాలి అనుకుంటే, మంచి ఫేస్ ప్యాక్ నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. చాలా చాలా ఎఫెక్టివ్. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. బట్ రిజల్ట్స్ మాత్రం ఆసమ్ ఉంటాయి. సో, చాలా బాగా పనిచేసి మన స్కిన్‌ని మంచి గ్లో అయ్యేలాగా చేస్తుందనమాట. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్. మనసుకి మాటలొస్తాయి. సో, నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకున్న మంచి విషయం, మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, గ్లాస్ స్కిన్ లాగా అనుకుంటే, ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఈ మంచి ఫేస్ ప్యాక్ కోసం ముందుగా మనం ఏంటంటే, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకోండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అండి. మంచి హనీ, మంచి క్వాలిటీది తీసుకోండి. అండ్ అందులో ఇప్పుడేంటంటే, మీది గనక ఆయిలీ స్కిన్ అయితే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు మీది కనుక డ్రై స్కిన్ అయితే, ఇది వింటర్ కాబట్టి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌ని యాడ్ చేయండి. సో, ఇది పర్ఫెక్ట్‌గా మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా మిక్స్ అవ్వట్లేదు అంటే, దీనిలో మీకు పాలు పడతాయి అనుకుంటే మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. లేదు మీకేదైనా అలర్జీ ఉంది, వీటిల్లో చూపించిన వాటిల్లో ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే మీకు అలర్జీ వస్తుందంటే స్కిప్ చేసేసుకోండి. మీకు లేదు నార్మల్ పీపుల్ అసలు మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటే హ్యాపీగా ఈ ఫేస్ ప్యాక్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఏదన్నా కండిషన్‌లో మీకు మిల్క్ పడట్లేదు అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. బట్ ఇందులో సింపుల్‌గా ఏంటంటే చెప్పాను కదండీ! శనగపిండి, కొద్దిగా పసుపు, కొంచెం ఒక స్పూన్ తేనె అండ్ అలాగే కొంచెం డ్రై స్కిన్ అయితే కనుక ఆయిల్ యాడ్ చేసుకోండి. డ్రై స్కిన్ కాకపోతే ఆయిలీ స్కిన్ అయిన వాళ్ళు రోజ్ వాటర్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ మిక్స్ చేసేయండి. అదొక ఫేస్ ప్యాక్ లాగా చక్కగా వస్తుందనమాట. ఆ క్రీమీ టెక్స్చర్‌ని ఒక ఫేస్ ప్యాక్ లాగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఫేస్ ప్యాక్ లాగా మొత్తం వేసేసుకొని ఒక 15 మినిట్స్‌కి అది డ్రై అవుతుందండి. సో, డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. సో, డ్రై అయిన తర్వాత మీరు రబ్ చేసుకుంటేనండి మీ ఫేస్‌లో డ్రై స్కిన్ సెల్స్ ఏమన్నా ఉన్నా వాటిల్ని కూడా అది రిమూవ్ చేసేస్తుంది. ఇలా వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోండి. సో, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. సో, చూసారు కదండీ! సో, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి రెండిటికి కూడా నేను చెప్పాను వేరియేషన్స్ ఎలా వేసుకోవాలి అనేది. సో, అలాగే అలర్జీ ఉన్న వాళ్ళు ఏదైతే మీకు పడట్లేదో దాన్ని అవాయిడ్ చేసుకోండి. నార్మల్‌గా మాకు ఏ ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేసుకొని మంచి గ్లోయింగ్ స్కిన్, హెల్తీ స్కిన్ అయితే మీకు వస్తుందనమాట. బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. మనం ఏం అప్లై చేసినా అది ఇంటర్నల్‌గా కూడా మనం హెల్తీగా ఉంటేనే పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. మనం ఇంటర్నల్‌గా హెల్త్ కానీ, డైట్ కానీ చక్కగా తీసుకోకుండా మనం పైపైన ఎన్ని ఔటర్ సైడ్ నుంచి ఎన్ని అప్లై చేసినా అవి 100% రిజల్ట్స్ అయితే ఇవ్వవు. సో, మీరు మంచి డైట్ తీసుకుంటూ పర్ఫెక్ట్‌గా అన్ని ప్లాన్ చేసుకొని ఇలాంటివి ఇంట్లోనే చక్కటి ఫేస్ ప్యాక్స్ అనేవి తయారు చేసుకోండి. మంచి గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ అయితే మీకు వస్తుందనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే @connects to your heart. థ్యాంక్ యూ.